ఈరోజు కరీంనగర్లోని బీజేపీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రారావు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ దాకా అన్ని స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తోంది. అత్యధిక స్థానాలను సాధిస్తామన్నారు. టీఆర్ఎస్ రాష్ట్రాన్ని దోపిడీ చేస్తే కాంగ్రెస్ పార్టీ మోసాలు చేస్తోంది. బీజేపీ మాత్రం అభివృద్ధిపైనే మాట్లాడుతోంది. బీజేపీని ఆదరించాలని కోరుతున్నాం. బీజేపీని గెలిపిస్తే కేంద్ర నిధులు తీసుకొస్తాం. గ్రామాలు బాగుపడాలంటే బీజేపీని గెలిపించండి. బీజేపీ బీసీ రిజర్వేషన్ కు కట్టుబడి ఉంది. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ బీఆర్ఎస్ పార్టీ అయితే 10 సంవత్సరాలు మన రాష్ట్రాన్ని పరిపాలించిందో, మొత్తము స్థానిక సంస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి పార్టీ ఏదైనా ఉంది అంటే అది బీఆర్ఎస్ పార్టీ. కేంద్రం నుంచి రకరకాలైనటువంటి పేరు మీద వచ్చిన నిధుల్ని దారి మళ్లించి గ్రామీణ ప్రాంతాన్ని ఈరోజు ఎండబెట్టారు. గ్రామీణ ప్రాంతాన్ని అభివృద్ధి లేకుండా చేశారు. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో వారి సమయంలో అనేక మంది సర్పంచులు బాధపడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసినాం. ఈరోజు 12,500 పై చిలుకు మన గ్రామ పంచాయతీలు ఉంటే మన రాష్ట్రంలో, మీరు ఈరోజు ఏ గ్రామ పంచాయతీ కూడా మీరు అడగండి తాజా మాజీ సర్పంచ్ అని, వాళ్ళు పడిన యాతన, వాళ్ళకు బిల్స్ రాకపోవడం, వాళ్ళకు వచ్చిన నష్టం, వాళ్ళకు వచ్చిన కష్టాలు ఈరోజు వాళ్ళు చెప్తారు. మీకు నా దగ్గర చాలామంది సర్పంచ్లు వచ్చారు. ఆ రోజు ఉన్న రూలింగ్ పార్టీ సర్పంచ్లు కూడా నా దగ్గరకు వచ్చారు. సార్, మా బిల్స్ రావట్లేదు, మీకు వస్తాయని చెప్పి కట్టుకుంటున్నాం. మా గ్రామ పంచాయతీ కరెంటు బిల్లు కూడా కట్టలేని పరిస్థితి మాది. ఆ పైసలు కూడా, ఆ నిధులు కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించిన విషయాన్ని బీఆర్ఎస్ సమయంలో ఆ రోజు స్థానిక సంస్థలు వారి యొక్క సంస్థల పని చేయకుండా చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. మరి కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి వాగ్దానాలతో ఈరోజు వచ్చారు. ముఖ్యంగా రైతులకు సంబంధించిన దాంట్లో రైతులకు పడే కష్టాలు అయితే ఉన్నాయో వారు చూసి మేము 15,000 ఇస్తామని చెప్పారు రైతు బంధువులు. మరి రైతు బంధువులు ఎక్కడ ఇచ్చారని చెప్పి అడుగుతా ఉన్నాను. 6,000 రూపాయలు 2 సంవత్సరాలు ఇచ్చింది, 3 నెలలు అయిపోయింది, దాదాపు 22 పైసలకు. కానీ దానికి ఇప్పటివరకు రైతు బంధు 15,000లో కేవలం 6,000 మాత్రమే రావడం జరిగింది. కానీ అదే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ యోజన కింద 32 లక్షల రైతులకు ఈరోజు తెలంగాణలో 6,000 రూపాయలతో వారికి ప్రతి సంవత్సరం కూడా ఎప్పుడు కూడా తప్పకుండా వాళ్ళ ఒక అకౌంట్లో పడతా ఉన్నది. ఈరోజు 5 కిలోల బియ్యం రూపాయికి ఏదో ఇస్తున్నారో దానికి సంబంధించినటువంటి యొక్క ధాన్యం కూడా ఈరోజు ప్రొక్యూర్మెంట్ మొత్తం కూడా FCA ద్వారా కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోలేదు. ఈరోజు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభ్యర్థి అయితే ఏ మనకు డెవలప్మెంట్ కార్యక్రమాలు అయితే ఉన్నాయో, ఇంటింటికి నీరు కూడా అవుతుందో అది కేవలం రూరల్ వాటర్ మిషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మనం. కాబట్టి ఈరోజు ప్రతిదీ కూడా ఈరోజు గ్రామీణ ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరుగుతుంది. రోడ్లు కావచ్చు, అక్కడ శ్మశాన వాటికలు కావచ్చు, నర్సరీలు కావచ్చు, లేకపోతే ఇంటింటికి నీరు కావచ్చు, ఇవన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఒక నిధులతోనే జరుగుతున్నాయి. కాబట్టి తెలంగాణ గ్రామీణ ప్రాంతం ఈరోజు మళ్ళీ అభివృద్ధి మార్గంలో ఉండాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రత్యామ్నాయం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతున్నటువంటి ఏ మాట కూడా నిజాలు లేవు. ప్రజలకు వాగ్దానాలు చేసినాయి. ఒకరు మొత్తం దోపిడీ చేశారు ఒక పార్టీ, ఇంకోరు ఈ యొక్క ప్రజల్ని మోసం చేస్తూ ఉన్నారు. కానీ భారతీయ జనతా పార్టీ కేవలం అభివృద్ధి మాత్రమే. మీరు ఈరోజు డెవలప్మెంట్ ఇది అజెండా, మేము డెవలప్మెంట్ మీద మాట్లాడుతూ ఉన్నాం. మీరు డబుల్ సర్కార్ ఇంజన్ మాట్లాడినాం, కొన్ని రాష్ట్రాల్లో అక్కడ మేము గెలిచినాం. కాబట్టి ఈరోజు తెలంగాణలో కూడా మా అంతిమ లక్ష్యం 2028లో తెలంగాణలో అధికారులు రావడం. దానికి ముందుగా స్థానిక ఎన్నికల్లో కూడా నేను ప్రజలను కోరుతా ఉన్నాను, భారతీయ జనతా పార్టీని ఆదరించండి. ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలకు ఇక ఈరోజు మనకు 40,000 కోట్లతోని రైతులకు వారికి ఎరువులలో మనకి సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. మొన్న పంపించినటువంటి యూరియా కూడా వీరి ఒక పంపకాలు చేతగాక కృత్రిమైనటువంటి యొక్క కొరతని నిర్మాణం చేసినటువంటి ఒక ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో, ఈ మాట నేను కాదు, స్వయానా ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి విషయాన్ని మనం గుర్తించాలి. స్వయానా ముఖ్యమంత్రి గారు వారు చెప్పినటువంటి మాట మనం గుర్తుపెట్టుకోవాలి. యూరియాకు షార్టేజ్ లేదు, మీరు అనవసరంగా ఆందోళన పడుతున్న వారే మాట చెప్పారు.
మిస్మేనేజ్మెంట్ జరిగింది అన్నారు. ఈరోజు కూడా నేను చెప్తున్నాను, 1,00,000 మెట్రిక్ టన్ మొన్ననే రావడం జరిగింది రాష్ట్రానికి. ఈ మొత్తం నుంచి కూడా భారతీయ జనతా పార్టీ చెప్తా ఉంది, ఖరీఫ్ సీజన్ అయ్యే లోపల తెలంగాణకు రావాల్సిన యూరియా మొత్తం వస్తుంది, ఎక్కడ కూడా కొరత రాదు. కాబట్టి గ్రామీణ ప్రాంతంలో ఉన్న రైతులు వాళ్ళు ఆలోచించాలి. ఈరోజు మీకు న్యాయం చేసేది కేవలం మోదీ ప్రభుత్వం మాత్రమే ఈరోజు. కాబట్టి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఒక వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా మేము పోటీ చేస్తాం, ఎక్కువ శాతం గెలిచే ప్రయత్నం చేస్తాం. మీరు తెలంగాణ ప్రజలను కూడా మీ ద్వారా కోరుతా ఉన్నాను. ఈరోజు 12,600 ఏవైతే గ్రామ సర్పంచ్లు ఉన్నారో ఇక్కడ అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ మీరు గెలిపిస్తేనే కేంద్ర నిధులు నేరుగా మీకు వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. మీకు ఫైనాన్స్ కమిషన్ ద్వారా రికమెండ్ చేసినటువంటి ఏదైతే స్థానిక సంస్థల్లో రావాల్సిన నిధులు కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ మాత్రమే ప్రయత్నం చేస్తుంది. ఈ బీఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కేవలం అవినీతిలోనే వాళ్ళు మునిగున్నారు, కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. ఈరోజు తెలంగాణ బాగుపడాలంటే, తెలంగాణ గ్రామాలు బాగుపడాలంటే భారతీయ జనతా పార్టీ మాత్రం ప్రత్యామ్నాయం చెప్పేసి కూడా మీ ద్వారా నేను తెలంగాణ ప్రజలకు తెలియజేస్తున్నాను. మిత్రులారా, ఈరోజు స్థానిక ఎన్నికలు రావటము ఇప్పటికే ఆలస్యమైంది. భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తా ఉన్నది, మీరు రిజర్వేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు నోటిఫికేషన్ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం, మీరు చట్టాన్ని సవరణ చేస్తే మేము సపోర్ట్ చేస్తాం. కానీ ఈరోజు మీరు తీసుకువచ్చినటువంటి సవరణ అప్పుడే చేస్తే ఏమయ్యేది మీకు? ఈరోజు ఇచ్చిన నోటిఫికేషన్ స్టార్టింగ్ చేస్తే అయిపోయేది కదా. సర్పంచ్ కాలం అయిపోయి ఎన్ని రోజులు అయింది, ఎంపీటీసీలు జెడ్పీటీసీలో ఒక టర్మ్ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది. ఎందుకు మీరు ఇంకా ఆలస్యంగా పెడతా ఉన్నారు? మీకు పెట్టాలని చిత్తశుద్ధి లేదు కాబట్టే ఈరోజు ఇంత లేట్ చేశారు. హైకోర్టు చెప్పినందుకు 3 నెలలు పెట్టమని మీరు పెడతా ఉన్నారు, లేకపోతే అది కూడా మీరు పెట్టకపోయేది. కాబట్టి స్థానిక సంస్థల్ని రాజ్యాంగబద్ధమైనటువంటి ఇది మ్యాండేటరీ 73, 74 సవరణ ప్రకారం, రాజ్యాంగ సవరణ ప్రకారం మనకు స్థానిక ఎన్నికలు జరిగితేనే మనకు కేంద్రం నుంచి స్థానిక సంస్థలకు రావాల్సిన నిధులు వస్తాయి. కనీసం దానికోసమైనా మీరు ఎన్నికలు పెట్టాల్సిందే. ఇప్పుడైనా పెట్టారు, చాలా సంతోషం. భారతీయ జనతా పార్టీ బీసీ రిజర్వేషన్కు కట్టుబడి ఉంది. భారతీయ జనతా పార్టీ ఈరోజు ఈ ఎన్నికల్లో ప్రజల ఒక మన్నన పొందడానికి, ప్రజల ఆశీర్వాదం మేము తీసుకోవడానికి మేము మొత్తం కార్యకర్తలందరూ కూడా గ్రామాలకు వెళ్ళి ఈరోజు ప్రచారం చేస్తాం. మేము అన్నీ కూడా పోటీ చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు వార్డు మెంబర్ నుంచి జెడ్పీటీసీ దాకా చేస్తూ మరొకసారి మీ ద్వారా తెలంగాణ ప్రజలకు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాల్సిందిగా కోరుతూ మీ అందరూ కూడా మరొకసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను.